హలో అండి, నమస్తే. నేను మీ రుక్మిణి. వెల్కమ్ బ్యాక్ హర్షస్ కిచెన్ ఛానల్. ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీ అయితే మీ అందరి ముందుకైతే తీసుకొచ్చాను. చాలా టేస్టీగా, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే ఇంకేమన్నా ఉందా, మీ ఇంట్లో వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ చెయ్యు అనేసి చెప్తారు. అంత బాగుంటుంది కర్రీ అయితే. ఈ కర్రీ అయితే దేంట్లోకైనా బాగుంటుంది. సైడ్ డిష్ ఫర్ చపాతీ, రోటీ, ఫుల్కా, నాన్ కానీ, బిర్యానీ కానీ, దేంట్లోకైనా అద్దిరిపోయే కర్రీ అండి. చాలామంది ఏమనుకుంటారు, పన్నీర్ బాగుండదేమో, మేము చేసుకోలేము, మాకు రాదు అంటారు. కానీ నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మీరే అంటారు బాగుంది, మీరే ఫీడ్బ్యాక్ పెడతారు కదా. సరే అండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను బఠానీని బాగా ఒలిచి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక గిన్నెలోన కడిగి ఆ గిన్నెలో కొంచెం వాటర్ పోసి అయితే బాయిల్ చేసుకుంటున్నాను. డైరెక్ట్గా మనం కర్రీస్లో వేస్తే ఉడకడానికి అయితే చాలా టైం పడుతుంది, అంత టేస్ట్ కూడా అనిపించదు. దాంట్లో కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటుంది కాబట్టి ఇలా ఫస్ట్ అయితే బాయిల్ చేసుకోవాలి. నేనైతే అటుపక్క ఉన్న స్టవ్లో అయితే నేను షిఫ్ట్ చేస్తాను. బఠానీ బాయిల్ అవుతుంది. ఇప్పుడైతే ఇటువైపు ఉన్న స్టవ్ పైన నేను పెద్ద సైజు కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్, దాంట్లోని అల్లం, వెల్లుల్లి, ఇంకొన్ని ఒక 10 లాగా నేనైతే జీడిపప్పును కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవైతే కొంచెం ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ దీంట్లోనే మసాలా మనం వేసుకోవాలి. 2 లవంగా, 2 యాలకులు, ఇంకా కొంచెం దాల్చిన చెక్కను కూడా వేసేసి కొంచెం ఫ్రై అవ్వాలండి. మనకి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి పచ్చిగా వేసేదానికన్నా ఇలా ఫ్రై చేసుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అండి. నెక్స్ట్ అయితే నేను పెద్ద సైజు ఒక 2 టమోటాలను అయితే తీసుకొని కట్ చేసుకున్న. అన్నీ పెద్ద పెద్ద సైజుగానే కట్ చేసుకోండి. బాగా కొంచెం కలుపుకున్న తర్వాత మూత పెట్టేశాను. మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే అవి మాడిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే నేను ఈ చాపర్లోన ఆనియన్స్ని అయితే వేసుకున్నా. ఒక చిన్న సైజు ఒక ఆనియన్ అయితే తీసుకొని సర్ర 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 అని లాగేసి దానికి చిన్న చిన్న టుగుడ చేసేసి దానికి పక్కన పెట్టేస్తే ఇంకేమైనా ఉంటుందా. అలా చేసుకున్న కర్రీ కోసం అయితే ఒక 2 మిర్చిని కూడా స్లైసెస్ కట్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ చూసారమ్మా, బఠానీ అయితే మొత్తం బాయిల్ అయిపోయింది. స్టవ్ కూడా ఆపేసాను బఠానీది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయింది, టమాటో కూడా కొంచెం సాఫ్ట్ అయిపోయింది కదా. అయినా ఇంకొద్దిసేపు కూడా కావాలి. అలా అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. చూసారా, ఆనియన్స్ అయితే మొత్తం కలర్ చేంజ్ అయింది, టమాటో కూడా పూర్తిగా మనకు కావాల్సిన విధంగా అయితే మొత్తం స్మాష్ అయిపోయింది. ఇప్పుడైతే తీసి ఫ్యాన్లో పెట్టుకొని చల్లార్చుకోండి. ఇప్పుడైతే నేను ఒక మంచి ట్రిక్ అయితే చెప్తున్నాను. మనకైతే పన్నీర్ ఎప్పుడైనా తీసుకుంటే లేకపోతే ఇంట్లో చేస్తే కర్రీస్లో వేస్తే చాలా హార్డ్గా ఉంటుంది కదా. అలా కాకుండా మనకి రెస్టారెంట్స్ బయట ఎలాగా అమ్ముతారు, కర్రీస్ చేస్తే ఎంత సాఫ్ట్గా ఉంటుంది కదా, మనం చేతిలో పట్టుకుంటే దూదిలా ఉంటుంది కదా. అలా రావాలంటే నేను చెప్పే ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. పన్నీర్ అయితే నేను కట్ చేసి ఒక ప్లేట్లో తీసుకున్నాను. మనకి నచ్చిన విధంగా అయితే సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడున్న ఎంత సాఫ్ట్గా ఉంది, దానికన్నా కర్రీలో వేసిన తర్వాత కూడా సాఫ్ట్ అవ్వాలంటే ఒక టిప్ చెప్తాను. ఇప్పుడైతే మన మసాలా అయితే అన్నీ గ్రైండ్ చేసుకుంటాము. పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే పక్కన పెట్టుకోవాలి. నేను బఠానీ బాయిల్ చేసుకున్నా కదా, అదే వాటర్ కొంచెం ఉండే దాంట్లో ఇంకొంచెం చల్లని వాటర్ కలిపి పక్కన పెట్టుకున్నాను. ఆ పన్నీర్ కట్ చేసిన ముక్కలన్నీ, క్యూబ్స్ అన్నీ ఆ హాట్ వాటర్లో అయితే వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు ఒక 5 మినిట్స్ వరకు అలా పెట్టేసుకొని పక్కన తీసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది వాటర్లో మనం అలా పెడితే. నెక్స్ట్ పక్కన పెట్టిన తర్వాత అదే ప్యాన్ పెట్టుకొని మళ్ళీ కర్రీకి సరిపడా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి ఫ్రై అయిపోయిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ కూడా వేసి పచ్చిమిర్చిని కూడా వేసి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే కూడా వేసేసి మొత్తం సిమ్లో అయితే పెట్టాలి ఫ్లేమ్ అనేది. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టేస్తే మసాలా అనేది మాడిపోతుంది, అంత టేస్ట్ రాదు, చేదు అనేది వచ్చేస్తుంది. మిక్సీ జార్లో ఉన్న వాటర్ కూడా కొంచెం వేసేసి దాని మసాలా మొత్తం కడిగి దాంట్లో కూడా పోసేసాను. ఇప్పుడు చూడండి, మూత తీసి చూస్తే మసాలా మొత్తం కుక్ అయింది కదా, కింద అడుగు కూడా అంటలేదు. ఒక్కసారి కలిపి
మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేస్తే ఆయిల్ కూడా సెపరేట్ అయిపోతుంది. నెక్స్ట్ దీంట్లో మన స్పైసెస్ని అయితే యాడ్ చేసుకుందాం. కర్రీకి సరిపడా అంటే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొంచెం పసుపు, కారం కూడా నేను 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మాకు సరిపడవైతే మేము వేసుకున్నాము. అలా వేసుకున్న తర్వాత ధనియాల పొడి అయితే నేను వేసుకున్నాను. 1.5 స్పూన్ వరకు అయితే వేసుకున్నా. అలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టండి అని అనుకుంటున్నారా? కాదండి, మిక్స్ చేసుకొని ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉండాలి. అలా చేసుకున్న తర్వాత మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు అయినా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకుంటే మసాలా మొత్తం పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి స్పైసెస్ కూడా మనకి బాగా పట్టి ఆయిల్ కూడా సెపరేట్ అయిపోతుంది. చూసారు, ఇప్పుడు మూత తీసి చూస్తే ఆయిల్ కూడా పైకి సెపరేట్ అయిపోయింది కదా. ఈ టైంలోన బాయిల్ చేసి పెట్టుకున్న పచ్చి బఠానీని కూడా దాంట్లో వేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఇలా బఠానీ అంటే కొంచెం గ్రేవీలో కొద్దిసేపు కుక్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలా చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ పన్నీర్ మసాలా యూస్ చేస్తున్నాను. మీ దగ్గర పన్నీర్ మసాలా లేదు అంటే అస్సలు కంగారు పడకండి. భయం కూడా ఏమొద్దు. ఎందుకంటే మీ ఇంట్లో చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా కొంచెం వేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. స్మెల్ కూడా అదిరిపోతుంది. నా దగ్గర చికెన్ మసాలా అవైలబుల్ లేదు కాబట్టి నేను పన్నీర్ మసాలా వేసుకున్నాను. అది నేను ఇంట్లో హోమ్మేడ్గా చేసుకున్నదే. తొందరలోనే మీకు పన్నీర్ మసాలా ఎలా చేసుకోవాలనేది కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు అలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసి పెట్టా కదా పన్నీర్ క్యూబ్స్ని, వాటర్ సెపరేట్ చేసుకున్న తర్వాత పన్నీర్ కూడా దాంట్లో వేసి ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. ఈ లాస్ట్ మూమెంట్లో అయితే ఫ్లేమ్ హై చేయకూడదు. మొత్తం మీడియం లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకుంటేనే కర్రీ మనకు కింద అడుగు అంటకుండా ఉంటుంది. స్మెల్తో సహా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అలా 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్కి కొరియాండర్ వేసి ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే అయిపోతుందని అనుకుంటున్నారా? అస్సలు కాదండి. ఈ టైంలో ఇంకొక ట్విస్ట్ ఉంది, మీకైతే చెప్తాను. నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఎవరైనా ఉంటారనుకోండి, వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు ఆ ధైర్యం ఇస్తేనే కదా నేను ఏదైనా వీడియో కానీ లేకపోతే ఏదైనా చేయగలుగుతాను. మీ ఫీడ్బ్యాక్ చూసిన వీడియోస్ అన్ని చూడండి. మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్లో పెట్టండి. మీకు ఏమన్నా కొత్త రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్లో పెట్టినా నేనైతే మీకు చేసి చూపిస్తాను. ఈ కొత్త ట్రిక్ అయితే నేను చెప్తాను అనుకున్నాను కదా. బయట మనకి రెస్టారెంట్ స్టైల్లోనా బయట ఏదైనా కర్రీస్ తీసుకుంటే పన్నీర్ కర్రీ వాళ్ళ కర్రీ అంతా ఎలా రెడ్గా ఉంటుంది కదా, స్మెల్ కూడా అదిరిపోతుంది. ఆ స్మెల్తోనే మనకి సగం కడుపు నిండిపోతుంది కదా. అదే ట్రిక్ అండి. ఇప్పుడు నేను చెప్తాను. ఒక చిన్న దీంట్లోన ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకొని, ఆ ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత కారంని అయితే ఒక స్పూన్ తీసుకొని బాగా హీట్ చేసుకొని ఆ కర్రీ పైన చల్లేసి కొత్తిమీర వేసేసి వెంటనే మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే సూపర్గా ఉంటుందండి. ఆహా, నేనైతే మూత తీసి చూస్తే నాకు ఆ స్మెల్తోనే సగం కడుపు నిండిపోయింది. మాకు ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా నచ్చిందండి ఈ కర్రీ అయితే, పన్నీర్ కర్రీ. రోటీతో అయితే నేనైతే రోటీతో సర్వ్ చేసుకున్నాం. చాలా బాగా నచ్చింది మా ఇంట్లో వాళ్ళందరికీ. మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో అనేది నాకు